హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేషన్స్. ఈరోజు అయితే డ్రై ఫిష్ కర్రీ వండుకుందాం. అందుకోసం నేను ఎండు చేపలు తీసుకొని వాటిని కట్ చేసుకొని వేడి నీళ్ళు పోసి నానబెట్టుకున్న తర్వాత వాటిలన్నిటిని శుభ్రంగా ఉప్పేసి బండకి రాసి క్లీన్ చేసుకొని వచ్చాను. తర్వాత ఒక ప్యాన్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఎండు చేప ముక్కలు వేసి కొంచెం ఫ్రై చేసుకొని, ఎక్కువగా ఫ్రై చేస్తే రబ్బర్లా అయిపోతుంది, కొంచెం ఫ్రై చేసుకొని పక్కకు ప్లేట్లో తీసుకొని పెట్టుకోండి. తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి కొంచెం సాల్ట్ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత మూత పెట్టి మగ్గిస్తూ ఈలోపు టమాటా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గగానే టమాటా వేసుకుందాం. టమాటా వేసుకొని ఆ టమాటాలు కూడా మగ్గేంత వరకు మగ్గించుకున్న తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఈలోపు చింతపండు నానబెట్టుకోండి. సో తర్వాత పసుపు ఉప్పు కారం వేసుకుందాం. ఉల్లిపాయ టమాటా మగ్గిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ఈ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేప ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఎందుకంటే ఈ చేప ముక్క ఉడకడానికి పోసుకున్నాం అనమాట. చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఆ చింతపండు రసం తీసుకొని ఈ చేప ముక్క ఉడికింది అని ఒక్కసారి చూసుకున్న తర్వాత అప్పుడు ఈ చింతపండు పులుసు యాడ్ చేయాలి. పులుసు అయితే అసలు టేస్ట్ అదిరిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా బబుల్స్ వస్తూ ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేస్తే